మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. మాల్దీవులు భారత్తో వ్యతిరేక ధోరణితో ఆద్యంతం వార్తల్లో నానుతోంది. తాజాగా పార్లమెంట్ లో చెలరేగిన హింస దేశ రాజకీయ పరిస్థితుల్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ తరుణంలో దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుని అభిశంసించేందుకు సైతం ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైందన్న వార్తలు చర్చోపచర్చలకు వేదికగా మారాయి. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జును అభిశంసించే తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంట్లో మెజారిటీ ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ దీనికోసం సంతకాలు సేకరించింది. ఎన్డీపీకి చెందిన ఎంపీ ఈ విషయాన్ని చెప్పినట్లు స్థానిక మీడియా సంస్థ ది సన్ తెలిపింది. డెమోక్రాట్ల భాగస్వామ్యంతో ఎండీపీ సంతకాలు సేకరించినట్లు వెల్లడించింది. అధ్యక్షుడి అభిశంసన తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్ల ప్రతినిధులతో సహా మొత్తం 34 మంది సభ్యులు మద్దతిచ్చినట్లు మాల్దీవుల ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ఆదాదు పేర్కొంది. కాగా అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ఆమోదం కోసం ఆదివారం మాల్దీవుల పార్లమెంట్ సమావేశంలో కీలక ఓటింగ్ సందర్భంగా వాహావాహి జరిగింది. స్పీకర్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులపై అధికార పక్ష సభ్యులు దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో సోమవారం పార్లమెంటు సమావేశాల్లో సందర్భంగా భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. మరోవైపు అధికార సభ్యులు పార్లమెంటుకు అంతరాయం కలిగించడంపై ప్రధాన ప్రతిపక్షం ఎన్డీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా మాల్దీవులు వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత భారతీయులు భారతదేశాన్ని ఉద్దేశించి వారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో భారతీయులు మాల్దీవులను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమానికి దిగారు. ఈ దెబ్బకు దిగొచ్చిన మొయిజ్జు ప్రభుత్వం 3 మంత్రులపై వేటు వేసింది. ఇకపోతే ఆదివారం మాల్దీవుల పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు మహ్మద్ కేబినెట్ కూర్పును నిర్ణయించడానికి ఉద్దేశించిన పార్లమెంటరీ సెషన్ రాజకీయ ప్రతిష్టంభనకు దారితీసింది. విపక్ష పార్లమెంటు సభ్యులు పార్లమెంటరీ ఛాంబర్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో రాజకీయ గందరగోళం చెలరేగింది. అదే సమయంలో అధికార పార్టీ ఎంపీలు స్పీకర్ను సెషన్ను నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష అధికార పార్టీ వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణ మాల్దీవులో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అంతర్గత ఉద్రిక్తతలు సవాళ్లను నొక్కి చెప్పింది. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్లో సభ్యులు ఒకరినొకరు కొట్టుకోవడం, కిందపడి తన్నుకోవడం కలకలం రేపింది. ఎంపీలు వీధి రౌడీలా మారి పిడిగుద్దులు కురిపించుకున్న ఘటన మాల్దీవుల పార్లమెంట్లో జరిగింది. కొందరు ఎంపీలు స్పీకర్ను అడ్డుకోవడంతో పార్లమెంటు సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ చర్యను ప్రజలకు అందించే సేవలను అడ్డుకోవడంతో సమానమని అధికార పీఎన్సీ, పీపీఎం ఒక ప్రకటన విడుదల చేశాయి. స్పీకర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశాయి. ప్రెసిడెంట్ మొయిజ్జు కేబినెట్లోని 4 ముఖ్య సభ్యులకు ఆమోదం ఇవ్వడానికి ప్రతిపక్షం నిరాకరించడం రాజకీయ ప్రతిష్టంభనకు కేంద్రంగా మారింది. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ దాని మిత్ర పక్షాలతో పాటు పార్లమెంటరీ నిర్ణయాధికార ప్రక్రియలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. డెమోక్రాట్లతో సహా ప్రతిపక్ష పార్టీల ఆమోదం నిరాకరించడం అధ్యక్షుడు మొయిజ్జు పరిపాలన, అతని విధాన ఎజెండాపై విస్తృత అసంతృప్తిని సూచిస్తోంది. కేబినెట్ నామినీల తిరస్కరణ లోతుగా పాతుకున్న సైద్ధాంతిక విభేదాలు, కీలక సమస్యలపై ఏకాభిప్రాయాలేమని ప్రతిబింబిస్తుంది. ఇది రాజకీయ అస్థిరత, అనిశ్చితిని పెంచుతోంది. ప్రజాస్వామిక ప్రక్రియలను అణగదొక్కేందుకు పాలనా పనితీరు ఆటంకానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలతో ప్రతిపక్షాల వైఖరిపై ప్రభుత్వ తీరు విమర్శలకు గురైంది. అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ సంకీర్ణ రాజకీయ స్థిరత్వం, సమర్థవంతమైన పాలన కోసం ప్రతిపక్షాల చర్యలు ఆందోళనకరం చేశాయి. ప్రభుత్వ విదేశాంగ విధాన వైఖరి, ప్రత్యేకించి భారత వ్యతిరేక చైనాతో పెరుగుతున్న సఖ్యతపై ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. దేశాభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాలపై పరిణామాల గురించి హెచ్చరిస్తూ దీర్ఘకాల దౌత్యపరమైన పొత్తుల నుంచి వైదొలగాలని భావించిన వాటిపై ప్రతిపక్షం అభ్యంతరాలు లేవనెత్తింది. రాజకీయ ప్రతిష్టంభన ముగుస్తున్నందున మాల్దీవుల్లో పాలనా భవిష్యత్తు పదం అనిశ్చితంగా ఉంది. నిర్మాణాత్మక సంభాషణ, రాజీ, ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించాల్సిన అవసరం ఎన్నడూ లేనంత అత్యవసరం. ప్రస్తుత సంక్షోభ పరిష్కారానికి, మాల్దీవుల ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడానికి ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీ సూత్రాలను సమర్థించి అన్ని వాటాదారులచే సమిష్టి కృషి అవసరం. అప్పుడు మాత్రమే మాల్దీవుల రాజకీయ స్థిరత్వం, జాతీయ ఐక్యత వైపు నడిపించగలవని నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.